వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు అద్భుతమైన 150 గజాలలో మనకి ఫుల్ ఫర్నిచర్డ్ అయిన హౌస్ అనేది సేల్కి తీసుకురావడం జరిగిందండి. సో ఈ ఇల్లు గురించి మీకు వీడియోలో ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ మిస్ అవ్వకండి. ఇల్లు అనేది చాలా బ్యూటిఫుల్గా ఇంటీరియర్ కానీ, లోపల డిజైన్ కానీ, బయట ఎలివేషన్ కానీ బ్యూటిఫుల్గా ఇవ్వడం జరిగింది. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో బ్యూటిఫుల్గా ఫుల్ ఫర్నిచర్తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు హౌస్ ఒక ఎలివేషన్ కానీ మీరు చూసుకోవచ్చు, క్లియర్గా మీకు చూపెట్టడం జరుగుతుంది. అండ్ మనకి ఇది వచ్చేసి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK అండి, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK. సో ఇది వచ్చేసి మనకి ఫేసింగ్ వచ్చేసి 30 ఉంటుందండి. అలాగే లెంత్ వచ్చేసి మనకి 45 ఉంటుందండి. మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి అవుట్ సైడ్ పార్కింగ్, మనకి డ్రైనేజ్ అండ్ కిచెన్ వాటర్ అవైలబుల్గా ఉంది. మనకి లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఇవ్వడం జరిగింది. మనకు అవుట్ సైడ్ ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు. మనకి ఈజీగా ఒక కార్ పార్కింగ్ అండ్ 1 బైక్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు అండి. మనకు ఇది వచ్చేసి మీరు చూస్తుంది వచ్చేసి బోర్ అండి. మనకి 450 వరకు వేశారు. 60K వాటర్ బడ్. మనకు అవుట్ సైడ్లో వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ట్యాంక్లో కిచెన్ వాటర్ కనెక్షన్ అండ్ కార్నర్లో రైట్ సైడ్ కార్నర్లో మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. 2.5 feet గ్యాప్ ఉంటుందండి, సెట్ బ్యాక్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక వాష్ ఏరియా అండ్ ఇంకొక వాష్రూమ్ మనకి స్టెప్స్ కింద ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మన గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి, ఫుల్ టేక్తో చేయడం జరిగింది. చూడొచ్చు. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మీరు ఫస్ట్ ఎంట్రీ కాగానే బ్యూటిఫుల్ డిజైన్స్ వాల్స్ ఉంటాయండి. ఫాల్ సీలింగ్ మాత్రం అద్దిరిపోయిందండి గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది వచ్చేసి రెంటల్ పర్పస్ మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి మొత్తం మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మార్బుల్తో ఫినిష్ చేయడం జరిగింది. అలాగే యూపీవీస్ విండోస్, మనకి రైట్ సైడ్లో ఇంకొక డోర్ ఇవ్వడం జరిగిందండి. అది కూడా టేక్ తోడు, మనకు అవుట్ సైడ్ మొత్తం టేక్ తోడే డోర్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి వాల్ అన్నమాట, మనకు హాల్లోనే వాల్ అన్నమాట. ఇది వచ్చేసి టీవీ ఏరియా మాత్రం ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగిందండి. మీరు చూడొచ్చు. మనకి ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 1 BHK సెమీ ఫర్నిచర్ అండి. మనం చూడొచ్చు. మనకి ఫుల్ ఫర్నిచర్ మనకి పైన ఫస్ట్ ఫ్లోర్లో ఫుల్ ఫర్నిచర్ ఉంటుంది. వచ్చి మనకి సెమీ ఫర్నిచర్ అండ్ అలాగే వచ్చేసి ఇది ఓపెన్ కిచెన్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి పూజా గది ఇవ్వడం జరిగింది. పూజా గదికి మనకి 2 సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు వైట్ టైల్స్తో. ఇది వచ్చేసి మనకి యూ షేప్ కిచెన్ అండి, ఫుల్ గ్రానైట్ వాడారు. అలాగే టైల్స్ అండ్ మీరు విండో కూడా చూడొచ్చు వెంటిలేషన్ కోసం. అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది ఇది వచ్చేసి ఓపెన్ ఆర్చ్ అన్నమాట. మనకి కిచెన్కి ఓపెన్ ఆర్చ్ ఇవ్వడం జరిగింది. మీరు చూడండి. సో ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అన్నమాట. మనం డైనింగ్ ఏరియా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. మీరు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కామన్ వాష్రూమ్. మనకి ఇలా చూస్తే 3 doors కనిపిస్తాయండి. అలాగే మీరు చూడవచ్చు ఇక్కడ కూడా మనకి డిజైన్ ఇవ్వడం జరిగింది, ఫాల్ సీలింగ్ లాగా. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది. మనకు టోటల్గా ఇది వచ్చేసి మనకి 2 BHK అన్నమాట. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఉండడం జరుగుతుంది. కింద మొత్తం మార్బుల్ ఫినిషింగ్తో డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్. మనకి బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుందండి. ఈ బెడ్రూమ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. మనకి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోనే. సో ఇది వచ్చేసి మనకి సఫిషియెంట్ సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు వచ్చి ఇది వచ్చేసి విండో, మనకి యూపీసీ విండో, అటాచ్డ్ వాష్రూమ్ కూడా మీరు చూడొచ్చు. మనకి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. వాషింగ్ మిషన్ కానీ మనకి వాషింగ్ మిషన్కి పైప్ కూడా ఇవ్వడం జరిగింది స్విచ్చెస్తో పాటు. మనకి బాత్రూమ్స్ అనేవి చాలా లార్జ్గా ఇవ్వడం జరిగిందని మీరు ప్రతి దాంట్లో చూడొచ్చు. మనకి వాష్రూమ్స్ అనేవి బాగా స్పేస్ ఇవ్వడం జరిగింది వాష్రూమ్కి అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. మీరు చూడొచ్చు. మనకి సైడ్లో గ్రీన్ కలర్ వాల్తో డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ సైడ్ మొత్తం మనకి బ్లూ కలర్గా పెయింటింగ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్. ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. చైల్డ్ బెడ్రూమ్లో మనకి పిల్లలు ఇష్టపడేలాగా మనకి ఫాల్ సీలింగ్ అనేది చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి పిల్లలకి మనకి అట్రాక్టివ్గా ఉండడానికి ఈ పెయింట్ అనేది ఈ రూమ్లో ఎస్పెషల్గా ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు. ఇప్పుడు మళ్ళీ మీకు ఫాల్ సీలింగ్ అనేది క్లియర్గా చూపెట్టడం జరుగుతుంది. హాల్లో ఇట్లా వెళ్ళిపోతుందండి. మనకి ఇది వచ్చేసి మనకి ఇప్పుడు మీరు చెప్పిందంటే 2 doors అండి. మనకి అవుట్ సైడ్లో కూడా చూడొచ్చు. వాల్ అనేది బ్యూటిఫుల్గా చేయడం జరిగింది. మనకి పిల్లర్కి కూడా మనకి పెయింట్ ఇవ్వడం జరిగిందండి అదే వాల్పేపర్తో. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో స్టెప్స్కి ఇప్పుడు మనకి స్టెప్స్ కూడా వెడల్పుగా ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. మనకి విండో ఇచ్చారు.
ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. మీరు ఈ ఫస్ట్ ఫ్లోర్ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు, మనకు అవుట్ సైడ్‌లో లుక్ కూడా చూడొచ్చు మీరు. ఫుల్ టేక్ డోర్‌తో మనకి డిజైన్ కూడా మనకి అవుట్ సైడ్‌లో వుడెన్ స్టైల్‌లో మనకి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. మనకి ఇది వచ్చేసి ఫుల్ టేక్ డోర్ అండి. మీ ఇల్లు మాతో ప్రమోషన్ చేయించుకోవాలని ఉంటే ఈ మా డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఇవ్వడం జరిగిందండి. ప్రమోషన్కి సపరేట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మేము ఎక్కడున్నా మీకు మీ హౌస్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్ మీకు ఎంట్రీ కాగానే మనకి ఇది వచ్చేసి హాల్ అనమాట. మనకి ఎదురుగానే టీవీ యూనిట్ అనేది కనపడుతుంది. బ్యూటిఫుల్ డిజైన్, మనకి గ్రీన్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు. మనకి ఇంకా రైట్ సైడ్ లోపల ఇంకో డోర్ అనమాట, సెకండ్ డోర్. సో ఇది మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు హాల్లో ఫాల్ సీలింగ్. అలాగే ఈ వాల్ మాత్రం మనకి సూపర్ అంటే సూపర్గా ఇవ్వడం జరిగిందండి డిజైన్. అలాగే మీరు లైట్స్ చూడొచ్చు. మీరు మనకి ఇంద్రభవనంలో ఎలా ఉంటున్నాయో లైట్స్ మనకి ఎంట్రన్స్లో, అలాగే ఇక్కడ మాత్రం ఓనర్ అనేది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఫుల్ ఫర్నిచర్డ్ అండ్ అదొక అద్భుతమైన ఇల్లు లెక్క కట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకి టీవీ ఏరియా అన్నమాట. సరౌండింగ్స్లో గ్రీన్ కలర్ అండ్ మనకి డౌన్లో వాల్ కలర్, అండ్ ఈ కలర్ కాంబినేషన్ అనేది పర్సనల్గా నాకు మాత్రం బాగా నచ్చింది జరిగిందని. ఇది వచ్చేసి మనకి సెల్ఫ్స్ అన్నమాట. మనకి టీవీ యూనిట్కి మనకి ఈ సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి మొత్తం ఇది బ్లాక్ గ్లాస్తో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనకి గ్లాసెస్తో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం మనకు అన్ని డోర్స్ అనేవి గ్లాసెస్తో ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి టీవీ ఏరియా కోటింగ్ అండి, వైట్ కలర్ది. మనకి రైట్ సైడ్లో కూడా మనకి విండో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్లో డోర్ అండి, ఫుల్ టేక్తో చేశారు. అండ్ మనకి ఇట్లా అవుట్ సైడ్ నుంచి కూడా మనకి ఆర్చ్ కూడా ఇవ్వడం జరిగింది లుక్ కోసం. మీకు ఇప్పుడు క్లియర్గా కనపడుతుంది. ఫాల్ సీలింగ్ అనేది మనకి ఆరెంజ్ కలర్లో డిజైన్ చేయడం జరిగింది బార్డర్స్లో. సో మీరు ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుంటే మనకి కిచెన్ రావడం జరుగుతుందండి. ఓపెన్ కిచెన్, యూ షేప్లో ఫుల్ గ్రానైట్ వాడారు. మనకి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అనేది మార్బుల్స్ వాడారు. అలాగే కిచెన్కి మనకి యూ షేప్లో ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి మనకి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి సెల్ఫ్స్ అన్నమాట. మనకి పూజా గది ఎదురుగానే మనకు ఇవ్వడం జరిగిందని. మనకి హాల్లోనే ఇదంతా డిజైన్ కనపడుతుంది. మనం ఎలాంటి ఐడల్స్ కానీ ఎలాంటివైనా పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి మనకి చూడొచ్చు మీరు, అంతా వుడెన్తో మనకి ఫుల్ ఫర్నిచర్డ్ హౌస్ అండి. ఈ లైట్ వచ్చేసి మనకి హౌస్కి అట్రాక్టివ్ అండి. చూడండి, మనకి నైట్ టైంలో వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి పూజా గది ఫస్ట్ ఫ్లోర్లో మనకి విండో కూడా ఇవ్వడం జరిగింది. వైట్ టైల్స్, మనకి కింద సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి యూ షేప్ అండి, యూ షేప్ కిచెన్ అండి, ఫుల్ ఫర్నిచర్డ్. అందరూ వీడియోలో మీకు ఎక్కడ చూపెట్టారండి, ఏ వీడియోలో కానీ కాలనీ మాత్రం, సరౌండింగ్స్ మాత్రం, లొకేషన్ కూడా వాళ్ళు ఇక్కడ ఉందని చెప్తారు. కానీ మేము అనేది మీకు మా ప్రతి ఒక్క వీడియోలలో మీకు లొకేషన్ అనేది క్లియర్గా చెప్తున్నామండి. మీరు అది గమనించగలరు. మేము ప్రతి ఒక్క వీడియోలో మనం లొకేషన్ ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంది, ఏ కాలనీలో ఒకటైంది, మీకు కాలనీ బోర్డు కూడా చూపెట్టడం జరుగుతుందండి. మీరు దయచేసి అది గమనించి మన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. మనం అనేది ఏదైనా జెన్యూన్ ప్రాపర్టీస్ తీసుకొస్తున్నాం. మనకి ఇది వచ్చేసి మనకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయండి. మున్సిపాలిటీ పర్మిషన్ మనకి అంబర్పేట మున్సిపల్ కిందకి వస్తుందండి. మనకి లుక్ పరంగా హౌస్ ఓనర్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ కూడా లుక్ అదిరిపోయేలా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి అవుట్ సైడ్ వాష్రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు, మనకి సన్లైట్ అనేది ఎలా ఉందో, మీకు వెంటిలేషన్ అనేది ఎలా ఉందో మీకు క్లియర్గా కనబడుతుంది మనం ఇక్కడ నుంచి చూస్తే. సో మనం ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్లో మనకి ఫాల్ సీలింగ్ అనమాట. పింక్ కలర్ లైటింగ్తో మనకి ఆరెంజ్ కలర్ అండ్ అలాగే స్మాష్ కలర్లో ఇవ్వడం జరిగిందండి డిజైన్ అనేది. సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు మనం కామన్ వాష్రూమ్లోకి వెళ్తున్నామండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో మనకి అవుట్ సైడ్లో కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి టైల్స్ అనమాట అవుట్ సైడ్లో. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుందండి. ఇంకా మనకి కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉంది వాష్రూమ్స్లో అనేది. 2 లైటింగ్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఫుల్ టైల్స్ అనమాట. మనకు టోటల్గా 2 బెడ్రూమ్స్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా. కాకపోతే వాల్స్ అనేవి బెడ్రూమ్స్లో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేయడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మీరు చూడొచ్చు, ఫాల్ సీలింగ్, అలాగే కలర్ గ్రీన్ పిచ్ కలర్ అండ్ సెంటర్లో మనకి బ్లాక్ కలర్, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. మనకి చూడొచ్చు కింద మొత్తం మన నీట్గా మార్బుల్స్ అనేవి ఎలా ఉన్నాయో.
వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఎవరైతే 150 గజాల్లో ఫుల్ ఫర్నిచర్డ్ హౌస్ కావాలనుకుంటే మీకు నచ్చినట్టయితే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అన్నమాట. మీకు ముందుగా చెప్పినట్టే మనకి వాష్రూమ్ అనేది చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది. మనకు వాష్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి ఈ హౌస్లో. అది వచ్చేసి మనకు ఇంకో ప్రత్యేకత. ఇది వచ్చేసి మీరు చూడొచ్చు, ఈ వాల్ అనేది మనకి గ్రీన్ కలర్తో ఇవ్వడం జరిగింది. డిజైన్ కూడా చూడొచ్చు మీరు క్లియర్గా. పర్టికులర్గా మనకి ప్రతి రూమ్లో పర్టికులర్గా అని మెన్షన్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, మనకి హౌస్ ఒక డిజైన్ అనేది అలా డిజైన్ చేయడం జరిగిందండి. మాకు మాత్రం పర్సనల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక చిల్డ్రన్ బెడ్రూమ్లో వాల్ అయితే ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుందండి. మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. మనకి సేమ్ ఫాల్ సీలింగ్ అనేది మనకి డౌన్ స్టేర్స్లో ఏది ఇచ్చారో ఇప్పుడు కూడా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో సేమ్ అదే టేస్ట్ ఇచ్చారు. కాకపోతే వాల్స్ మాత్రం ఎక్సలెంట్ కలర్ వేయడం జరిగిందని మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అన్నమాట. మొత్తం 4 లైట్స్తో సరౌండింగ్ 3 లైట్స్ డిఫరెంట్ డిజైన్స్, ఒకటి పింక్ కానీ, ఒకటి వచ్చేసి ఎల్లో, ఒకటి వచ్చేసి బ్లూ. ఇది వచ్చేసి మనకి సిస్టమ్ ఏరియా అండి. మీరు వచ్చి కింద సెల్ఫ్ స్టేన్, మనకి పిల్లలకి ఏదైనా లేకుంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలనుకున్నా మనకి ఇది వచ్చేసి మనకి ఏరియా అన్నమాట. మనం సిస్టమ్ పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు ఈజీగా. మనకి సైడ్కే మనకి మిర్రర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వాల్ అన్నమాట. వాల్ అయితే ఎక్సలెంట్ కలర్లో ఇవ్వడం జరిగిందని డిఫరెంట్ కలర్స్తో. ఇది వచ్చేసి మనకి మళ్ళీ ఫుల్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఈ ఇల్లు చూడాలనుకుంటే మా టీం నెంబర్ పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా టీం మీకు దగ్గరుండి క్లియర్గా ఈ ఇల్లు అనేది చూపెట్టడం జరుగుతుంది. మనకి ఎక్కడి నుంచి చూసినా హౌస్ లుక్ అనేది ఎక్కడ మాత్రం తగ్గేదేలే అన్నట్టుంది. సో ఇది వచ్చేసి మనకి టెర్రస్ అన్నమాట. టెర్రస్లో ఆర్చ్ మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి టెర్రస్లో ఆర్చ్ ఇవ్వడం జరిగింది. అలాగే లైట్స్ కూడా పెట్టుకోవడానికి మనకి స్విచ్చెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఫుల్ టెర్రస్ అన్నమాట. చూడొచ్చు, మనకి ఇక్కడ అనేది ట్యాంక్ వస్తుందండి. 1000 లీటర్స్ 5000 లీటర్స్ ట్యాంక్స్ ఇంకా ఫిక్స్ చేయలేదు, ఫిక్స్ చేస్తారు. సరౌండింగ్స్ మొత్తం మీకు కాలనీ మొత్తం క్లియర్గా చూపెట్టడం జరుగుతుంది. సో ఈ హౌస్ మనకి ప్రైస్ విషయానికి వచ్చేసి 1,30,00,000 అంటే 1,30,00,000 నెగోషియబుల్ అనమాట. మీకు ఒక్కోసారి చెప్తున్నాను, 1,30,00,000 చెప్తున్నారండి 150 గజాల్లో. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడను ఆనుకొని మనకి హైత్ నగర్ బస్ స్టాండ్ ఉంటుందండి. హైత్ నగర్ బస్ స్టాండ్లో మనకి లెఫ్ట్ సైడ్లో రోడ్ ఉంటుంది. మనం ఆ రోడ్లో స్ట్రేట్గా వెళ్తే మనకి కుంట్లూరు సర్కిల్ అనేది రావడం జరుగుతుందండి. కుంట్లూరు సర్కిల్లో మనకి వై జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి శ్రీ కాశీబుగ్గ సీతారాముల లింగేశ్వర స్వామి దేవస్థానం రావడం జరుగుతుందండి. అలాగే స్ట్రైట్గా వెళ్తే మనకి శ్రీరామ్ నగర్ కాలనీ రావడం జరుగుతుందండి. సో ఈ హౌస్ అనేది మనకి కుంట్లూరులో శ్రీరామ్ నగర్ కాలనీలో లొకేటెడ్ అయి ఉంది. అలాగే మీకు డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగిందండి. మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. మనకి ఇన్స్టాగ్రామ్ అనేది మీరు క్లిక్ చేసి చూసి మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి ఇల్లు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.